ధారగా వదిలిన వస్తువుల మీద అధికారం తనకి ఇక లేదని చెప్పిన అముదనార్తో పూరేశమిశ్రులు ఇలా అంటున్నారు. నిజంగా? సరే, నన్నిక్కడికి పంపించిన వారు రామానుజులు కదా. మీరిచ్చేది ఏదైనా వారికే చెందుతుంది కనుక మీరే వీటిని తెచ్చి రామానుజుల వారి పాదాల చెంత సమర్పించండి. శ్రీరంగనాథుడికి కూడా అది ఆనందాన్ని కలిగిస్తుంది అని కూరేశమిశ్రులు వారు అనగా అముదనార్ ఇలా అంటున్నారు. ఆహా, మీ వైరాగ్యనిష్ట, ఆచార్యనిష్ట వర్ణనాతీతమైనవి. పదండి, మీ ఆదేశాన్ని పాటిస్తా. ఆలయ నిర్వహణాధికారాన్ని రంగడు ఏనాడో రామానుజులకు అప్పగించాడు. అజ్ఞానిని. ఆనాడే ఈ తాళాలు వారికి అర్పించి ఉండవలసింది. మీరు నా కనులు తెరిపించి నా మదమును అణిచి నా స్వరూపాన్ని తీర్చిదిద్దారు. ఇది మా తల్లి చేసిన మరో పెద్ద ఉపకారం అని అముదనార్ అనగా కూరేశమిశ్రులు ఇలా అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆలస్యం అవుతుంది. పదండి, ఆచార్య సన్నిధికి చేరుదాం అని వారిరువురూ కలిసి రామానుజుల వారి వద్దకు వెళ్లి కూరేశమిశ్రులు ఇలా చెప్తున్నారు. ఆచార్య రామానుజ స్వామి, మాతృకార్య దీక్ష ముగించిన అముదనార్ మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతతో ఆలయ నిర్వహణాధికారాన్ని ఈ తాళపు గుత్తుల ద్వారా తమకు సమర్పిస్తున్నారు అని చెప్పగా అముదనార్ ఇలా అంటున్నారు. నిజం స్వామి, మాతృ రుణం తీర్చుకునే అదృష్టాన్ని మీరు కలిగించారు. మీకు ఏమి సమర్పించినా అల్పమే. పూరేశమిశ్రుల దయతో ఈ సద్బుద్ధి కలిగించారు. దయతో స్వీకరించి శ్రీరంగ శ్రీని వర్ధిల్ల చేయండి ఆచార్య అని ప్రార్థించగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. నీ హృదయ సౌందర్యానికి మంగళం అముదనారే. అలానే కానియండి. ఈ కూరేశమిశ్రులే మీకు శాస్త్రార్థాలన్నీ విశదపరుస్తారు. మీరు అందమైన కవిత్వాన్ని కూడా అల్లగలరు కదా. శ్రీకూరేశుల సహచర్యం తోడైతే అది మరింత పరిమళిస్తుంది కూడా అని అనగా దేవరవారి ఆజ్ఞ శిరోధార్యం అని నమస్కరిస్తారు అముదనార్. కూరేశమిశ్రులు ఇలా అంటున్నారు. శ్రీరంగామృత కవి ఆచార్యులు శ్రీరంగనాథుని వైభవాన్ని దశ దిశలా వ్యాపింపచేయాలంటే అనుభవజ్ఞులైన మీ తోడు కూడా ఉండాలి అని అనగా అముదనార్ ఏమంటున్నారో రేపు చూద్దాం.